హలో అండి. హాయ్. నమస్తే అందరికీ. సో, ఆడవాళ్ళైతే ఈ పనులు చేయకూడదా? మన పని మనం చేసుకోవడంలో తప్పేముంది చెప్పండి. సో, ఇది స్టార్ట్ చేసినప్పుడైతే నాకు ఎదురు బిల్డింగ్ వాళ్ళైతే, "మీ ఆయన ఉన్నప్పుడు చేసుకోవచ్చు కదా! ఎందుకు నీకంత తిప్పలు" అని అన్నారు. సో, అదొకటి. ఇంకొకళ్ళేమో, "ఎందుకు ఎవరైనా తెలిసిన వాళ్ళుంటే డబ్బులు ఇవ్వచ్చు కదా! వాళ్ళే కడిగి పెడతారు కదా!" అని చెప్పి అలా అన్నారు. సో, ఇవన్నీ పక్కన పెడితే మా వారికైతే నేను ఎప్పటినుంచో చెప్తున్నానండి, ట్యాంక్ క్లీన్ చేయాలి, చాలా మట్టి ఉంది దాంట్లో, అలాగే పోసుకుంటున్నాం వాటర్‌ని అని చెప్పి. ఆయన బిజీ, ఆయన డ్యూటీ వల్ల అది ఎప్పటికప్పుడు పెండింగ్ అయితే పడిపోతుందండి. సో, దానికి తోడు మా పక్కన ఇంకో 2 డ్రమ్ములైతే ఉంటాయి. వాళ్ళు గూడా క్లీనింగ్ చేసేసుకున్నారండి. సో, వాళ్ళని చూసేసరికి, "అరే! నా డ్రమ్ అట్లాగే ఉందే, ఆయనేమో పట్టించుకోవట్లేదు. ఇదంతా కాదురా బాబు, ఒకసారి నేను ట్రై చేయాలి, ఖాళీనే గదా! నేనేమో పడి పడి బయటికేం వెళ్ళట్లేదు గదా!" అని చెప్పి చూశానండి. అసలు నాకు దాంట్లో అది చూస్తేనే నాకు భయమేసింది. దాంట్లో అసలు దిగలేనిదు. మా డ్రమ్ అయితే కొంచెం వెడల్పుగా ఉంటది. సో, చూస్తేనే సరిగ్గా కనిపించదు లోపల వరకు. పైకి ఇలా వంగి చూస్తేనే కనపడిద్ది. సో, చూస్తున్నారు గదా! ట్రై చేశా. ఎవరి హెల్ప్ అవసరం లేదులే, ఇల్లు తుడుచుకునే కర్ర ఉంది గదా! అదొకటి కొంచెం బ్లీచింగ్ ఏసేసి వాటర్ అంతా పోగొట్టేసి పైపెంచి చేసేద్దాం అనుకున్నాను గానీ, నాకు అస్సలు మంచిగా అనిపించలేదు. సో, మార్నింగ్ అయితే మా ఫ్రెండ్‌కి ఫోన్ చేశాను. తను అప్పటికప్పుడు రావాలంటే కుదరదని చెప్పానంది. మా మరదలకి ఫోన్ చేశాను. మరదలు ఫోన్ చేశానంటే తను ఏదో బిజీగా ఉందని చెప్పింది. తనకి చెప్పలేదు రా అని చెప్పైతే. సో, సాయంత్రం అయితే వస్తానంది. ఇంకా ఏమైందో ఏమో తెలీదు కానీ మా ఫ్రెండ్‌కి మధ్యాహ్నం అయితే వచ్చేసింది తను. సో, వచ్చింది కదా అని అయితే నేను స్టార్ట్ చేశాను. నిజంగా అండి, నేను దాంట్లో ఎలా ఎక్కేసానో నాకు తెలీదు కానీ ట్యాంక్ పక్కన చిన్న డ్రమ్ము లాంటిది వేసుకొని దాని మీద కాలేసి ఆ పైన ఒక కాలేసి అయితే దూకేశాను. తనకి తెలీదు, అప్పుడు తన కిందే ఉంది. సో, అప్పుడున్నప్పుడు కొంచెం ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది, వీడియో తీయలేదండి. నాకు ఆ ట్యాంక్‌లోకి దిగిన వెంటనే ఏంటో గుహలు అంటారు కదండీ, ఆ గుహలోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది. చాలా ఫన్నీగా అనిపించింది. ఫన్నీ పక్కన పెడితే ముందు దిగడం అయితే దిగాను కానీ పైకి ఎలా వస్తానో అసలు అర్థం కాలేదు. అయ్య బాబోయ్! సరే చూడండి, వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది లాస్ట్‌లో నేను ఎలా వచ్చాను ఏంటని చెప్పి. మళ్ళీ పైగా ఫుల్ వర్షం కూడా పడుతుందండి మాకు. నా పిల్లలు, మా పక్కింటి పిల్లలు అందరూ వచ్చి ఆడుతున్నారు. మా పెద్దోడైతే, "అమ్మ నువ్వు పైకి ఎట్లా వస్తావా దాంట్లోనే ఉంటావని" చెప్పి ఒకటే గొడవ. మధ్యలో వచ్చి అడుగుతూ ఉన్నాడు నన్ను. నేనేమో చిరాకు పడుతూ ఉన్నాను, "పోరా పక్కకి పోరా, వాటర్ పడతాయి, అంత డస్ట్ వాటర్" అని చెప్పి. సో, అదన్నమాట. పిల్లలు అదొక ఇది కదండి, అదొక ఎగ్జైట్మెంట్ కదా వాళ్ళకి. సో, ఇక్కడ ఏంటంటే తను హెల్ప్ చేస్తుందండి. వాటర్ అవి నేను ఇస్తూ ఉంటే పారబోస్తుంది. సో, అంటే ఫస్ట్‌లో మీకు చెప్పాను కదండి, మీ ఆయన ఉన్నప్పుడు చేసుకోవచ్చు కదా, నీకు అవసరమా అంటే, భార్యాభర్తలు అన్నప్పుడు ఇంట్లో అన్ని పనులు ఉంటాయి కదండి. ప్రత్యేకంగా వాళ్ళే చేయాలి, మనమే చేయాలని అయితే ఏం లేదు కదండి. సో, నేను చేయగలను అని చెప్పని అనుకున్నాను, అందుకనే క్లీన్ చేసుకున్నానండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఎవరైనా ఉంటే చెప్పచ్చు, చేస్తారు కదా, డబ్బులు ఇస్తా అన్నారు. సో, ఫస్ట్ అయితే నాకు ఆ థాట్ రాలేదు. అది నుంచొని క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు అయితే థాట్ వచ్చింది. అడిగాను వేరే వాళ్ళని. మళ్ళీ నేను దాంట్లో దిగిన వెంటనే నేను ఆ పని చేస్తూ ఉంటే అనిపించింది. సో, ఏదో 200 అయినా 300 అయినా వాళ్ళకి ఇచ్చే బదులు మన పని మనం చేసుకుంటే దేనికో దానికి అవసరం వస్తాయి కదా అని చెప్పి అయితే అనిపించిందండి. ఎంతైనా మనం మిడిల్ క్లాస్ వాళ్ళకి అలాంటి ఆలోచనలే కదండి వస్తాయి. సో, అదన్నమాట. ఏదైనా మనం ఒక పని చేసినప్పుడే దాని విలువ అయితే తెలుస్తుందండి. నాకైతే ఇవాళ చాలా బాగా అర్థమైంది. సో, దిగడం చూశారు కదా, ఒక తాడు పెట్టి ఒక స్టూల్కి అయితే అలా లోపల వేసి పైకి రావడం అయితే జరిగిందండి. సో, ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోమాకండి.